మీ పిల్లలు జాగ్రత్త అంటూ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ పలు స్కూళ్లు కాలేజీలకు రాసిన లేఖ ఇప్పుడు హైదరాబాద్ లో కలకలం సృష్టిస్తోంది. నగరంలోని మొత్తం 29 కార్పొరేట్ స్కూళ్లు 16 ఇంజనీరింగ్ కాలేజీలకు లేఖలు రాసినట్లుగా తెలియడంతో కలకలం మొదలైంది. లిస్ట్ లో ఉన్న స్కూళ్లు కాలేజీల పేర్లు తెలుసుకోవడానికి తల్లిదండ్రులు ప్రయత్నాలు ప్రారంభించారు. డ్రగ్స్ అలవాటు పడిన వారిలో తమ పిల్లలు ఉన్నారేమోనని తల్లిదండ్రులు కంగారు పడుతున్నారు. ఎక్సైజ్ శాఖ స్కూళ్లు కాలేజీలకు రాసిన లేఖలో పలు కీలకమైన అంశాలున్నాయి. సోషల్ నెట్వర్క్లు చేతి నిండా డబ్బులే పిల్లలను చెడగొడుతున్నాయని ఎక్సైజ్ శాఖ హెచ్చరించింది. స్కూలుకు వెళ్లే పిల్లలు ముఖ్యంగా 8, 9వ తరగతి పిల్లల ప్రవర్తన పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు ఇవ్వకూడదని సూచిస్తున్నారు. గంటల కొద్దీ ఒంటరిగా ఉండడం, స్కూలుకి వెళ్లకుండా బయట తిరుగుతుంటే అలర్ట్ గా ఉండాలని చెబుతున్నారు. తరచూ స్కూలుకు వెళ్లి పిల్లల చదువుపై ఎంక్వైరీ చేయమని తల్లిదండ్రులను అలర్ట్ చేశారు. డ్రగ్స్ మాఫియా కేసు దర్యాప్తులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. విద్యార్థులకు ముందు ఫ్రీగా డ్రగ్స్ అలవాటు చేసి ఈ రొంపిలోకి దించుతోంది డ్రగ్స్ మాఫియా ముఠా. ఇప్పటికే 29 ఇంజనీరింగ్ కాలేజీలు, 16 కార్పొరేట్ స్కూళ్లు, 2 మహిళా డిగ్రీ కాలేజీల్లో విద్యార్థులు, 19 ఎంఎన్సీ కంపెనీల్లో ఉద్యోగులను ట్రాప్ చేసింది డ్రగ్స్ మాఫియా. అలా ట్రాప్ చేసిన వారితోనే తమ బిజినెస్ ను చేయించింది డ్రగ్స్ ముఠా. 4 నిర్మాతలు డ్రగ్స్ ముఠా ఉచ్చులో చిక్కుకున్నారు. వారం పాటు డ్రగ్స్ ఫ్రీగా ఇచ్చి ఆ తర్వాత అలవాటైన వారు డ్రగ్స్ లేకుండా ఉండే స్థితికి తీసుకొచ్చింది డ్రగ్స్ మాఫియా. 9, 10 తరగతుల విద్యార్థులను, ఎంఎన్సీ సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగులను టార్గెట్ చేసుకుని దందా నడిపింది కెల్విన్ ముఠా. కెల్విన్ అండ్ గ్యాంగ్ డ్రగ్స్ మాఫియా కేసులో రాత్రి మరో 4 నిందితులను అరెస్ట్ చేశారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు. నిందితులైన నిఖిల్, రవి, కుందన్, అమన్ నాయుడుల నుంచి ఎల్ఎస్డీ డ్రాప్స్ ఉన్న 2 బాటిళ్లను స్వాధీనపరుచుకున్నారు. ఈ 4 3 ఎంఎన్సీ ఉద్యోగులు, 1 బీటెక్ విద్యార్థి. మ్యాజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించడంతో నిందితులను జైలుకు తరలించారు. కెల్విన్ అండ్ గ్యాంగ్ డ్రగ్స్ మాఫియా కేసులో రాత్రి మరో 4 నిందితులను అరెస్ట్ చేశారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు. నిందితులైన నిఖిల్, రవి, కుందన్, అమన్ నాయుడుల నుంచి ఎల్ఎస్డీ డ్రాప్స్ ఉన్న 2 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ 4 3 ఎంఎన్సీ ఉద్యోగులు, 1 బీటెక్ విద్యార్థి. మ్యాజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించడంతో నిందితులను జైలుకు తరలించారు. హైదరాబాద్ లో డ్రగ్స్ రాకెట్ ను పట్టుకున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసుల దర్యాప్తులో సీక్రెట్ కోడ్లు వెలుగు చూశాయి. డ్రగ్స్ డాన్ కెల్విన్ కోడ్ బాష్ తో ఇల్లీగల్ బిజినెస్ చేశాడు. వాట్సాప్ గ్రూపులకు టాటూ, బ్లాసమ్ అని పేర్లు పెట్టాడని దర్యాప్తులో తేలింది. 1276 మందికి మత్తు పదార్థాలు సరఫరా చేసిన కెల్విన్ గ్యాంగ్ పేరున్న విమెన్స్ కాలేజీలోని స్టూడెంట్స్ కి కూడా డ్రగ్స్ అందించింది. గ్రేటర్ సిటీలో పేరున్న ఇంటర్నేషనల్ స్కూళ్లు, ఇంజనీరింగ్ కాలేజీల విద్యార్థినులకు డ్రగ్స్ సప్లై చేసింది కెల్విన్ గ్యాంగ్.
ఈ దంతా అంతా టాటూ బ్లాసమ్ వాట్సాప్ గ్రూపులతోనే నడిపాడు కెల్విన్. టాటూ అంటే LSD మత్తుమందు అని అర్థం, బ్లాసమ్ అంటే MDMA డ్రగ్ అని అర్థం. గ్రూప్ లో చాటింగ్ తోనే ఆర్డర్లు సేకరించి సప్లై చేసేవాడు. బడా స్కూళ్లు, కాలేజీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు, MNC కంపెనీలు, సినీ రంగంలోని ప్రముఖులతో పాటుగా విమెన్స్ కాలేజ్ స్టూడెంట్స్ కి కూడా ఇలాగే డ్రగ్స్ అందించేవాడు. మూడు ఫోన్లు, 12 సిమ్ కార్డులను ఎప్పటికప్పుడు మారుస్తూ కెల్విన్ డ్రగ్స్ మాఫియాను విస్తరించాడు. డ్రగ్స్ కేసులో అరెస్టైన 3 కీలక నిందితుల్లో కెల్విన్ దే ప్రధాన పాత్ర అని పోలీసులు ధృవీకరించారు. కెల్విన్ 3 ఫోన్లు సీజ్ చేసి కాల్ డేటా, వాట్సాప్ లిస్ట్ ను చెక్ చేసిన పోలీసులు దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు. హైదరాబాద్ లో పేరున్న మహిళా కాలేజీకు చెందిన 18 మంది విద్యార్థినులు కెల్విన్ వాట్సాప్ గ్రూపులు టాటూ బ్లాసమ్లలో ఉన్నారు. ఆ కాలేజ్ బేకరీని అడ్డాగా చేసుకుని అబ్దుల్ వహీబ్ LSD స్ట్రిప్పులున్న కవర్ ని అందించి వెళ్లేవాడని తేలింది.